ఉషా కంపెనీ లోకల్ పిస్టన్స్ వచ్చున్నాయా? టైరు ఇదే నెంబర్ వేయాలా లేకపోతే నెంబర్ ఏమైనా చేంజ్ చేయొచ్చా? స్కూటీకి డీజిల్ వాష్ చేయించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ స్పాన్ చేస్తే సరిపోదా? యూనికాన్కి ఎక్స్ట్రీమ్ చైన్ గేట్ వీడియో చేయొచ్చు కదా. ఇప్పుడు దాకా మీరు ఎన్ని కరిజ్మాలు చేశారు? లోకేష్ బ్రో థ్యాంక్ యూ. హలో భయ్, అందరూ మంచుకోండి. డైలీ వీడియో 218 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:34 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 29/11/2024. ఈరోజు వర్క్ ఏంది భయ్య, దాదాపు ఇంకో 10 రోజులు వర్క్ అనేది షాప్లో ఉంది. సరే, ఈ రోజు వర్క్ ఏంది, 10 రోజుల వర్క్ అని ఎందుకు చెప్తాను. ఈ రోజు వర్క్ అని చూసుకుంటే మనకి కడప నుంచి వాళ్ళు దాదాపు 15 రోజుల క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారు. మన కాడ అపాయింట్మెంట్ లేని వెహికల్స్ చేయం కదా. సరే, మీరేమని అనుకోవచ్చు మనసులో, దాని గురించి మనం ఏం చేయలేం. ఎందుకంటే షాప్లో ఉండేది నేను ఒక్కనే కాబట్టి తప్పదు. ఇప్పుడు వర్క్ అనేది నీట్గా కావాలనుకుంటే నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి తప్పదు. అంటే ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్. అయితే ఇప్పుడు ఈ రోజు కానీ చూసుకుంటే మనకి కడప నుంచి కడప పొద్దుటూరు ఏదో చెప్పారు, 200 కిలోమీటర్లు అని చెప్పారు, ఊరి పేరు కానీ మర్చిపోయాను. అయితే 200 కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి మన కాడికి వచ్చారు. యూనికాన్ BS6కి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్ కిట్ ఫిట్ చేశాను. ఓకేనా? ఈ వైరింగ్ కిట్ ఫిట్ చేసిన తర్వాత ఆ బండి పక్కన పెట్టి ఓల బండి డిస్కవర్ 125 ఇది జర్కింగ్ కంప్లైంట్. ఇది ఓకేనా, జర్కింగ్ కంప్లైంట్. అయితే ఒకసారి ఒక పని చేయండి భయ్య, ఈరోజు వెహికల్స్ అన్నీ లేకపోతే ఉన్న వెహికల్స్ అన్నీ చూసుకొని వచ్చేయండి. ఒక 2 డే వర్క్లో చూడండి. 2 డే వర్క్ కాదు, టోటల్గా మొత్తం చూపించేస్తా ఒకేసారి. టోటల్గా 8 వెహికల్స్ ఉన్నాయి మన కాడ. 8 వెహికల్స్లో అన్ని జనరల్ సర్వీస్ బండ్లే భయ్య. అన్ని జనరల్ సర్వీస్, ఇంజిన్లు, కంప్లైంట్ వెహికల్స్ అన్నీ తీసుకునేసాను. ఎందుకంటే పెయింట్ బండి అనేది ఆల్మోస్ట్ ఆఫ్ చేస్తున్నాను కాబట్టి. ఆఫ్ చేస్తున్నా అంటే ప్రజెంట్ జనరల్ సర్వీస్ బండ్ల మీద నేను డిపెండ్ అవుతున్నా పెయింట్ బండ్ల కంటే. అంటే ఇలాంటి కరిజ్మాలు తీసుకొని టైం వేస్ట్ చేయాలంటే ఈ బండ్లు ఎక్కడే సామాన్ దొరికితే ఎక్కడే తీసుకొచ్చుకొని ఎక్కడే బిగించామో పని అయిపోద్ది తొందరగా. ఓకేనా? ఇక ఈ డ్రీమేగా వస్తే, ఈ డ్రీమేగా అనేది భయ ఒకటి ఈ వెహికల్స్ అన్నీ పలాంటి టయానికి ఇచ్చేయాలి, ఈరోజు సాయంకాలానికి ఇచ్చేయాలి, రేపు సాయంకాలానికి ఇచ్చేయాలనేది డిమాండ్ అయితే మన కాడ ఏముండదు. నేను ఎప్పుడు చేస్తే అప్పుడు మెసేజ్ చేస్తే అప్పుడు వచ్చి కస్టమర్ తీసుకెళ్ళిపోవడమే. అలాంటి వెహికల్సే నేను తీసుకుంటాను. భయ్యా నేను ఉదయం ఇచ్చాను సాయంకాలం ఇచ్చేయండి లేదా రేపు సాయంకాలం ఇచ్చిన డిమాండ్ వెహికల్స్ మన కాడ ఉండవు. అది గుర్తించండి మీరు. ఎటుగా చూసుకుంటే డ్రీమేగా రన్నింగ్లో ఆగిందంట. ఆగిన తర్వాత కస్టమర్ ఏం చెప్పండి, లాస్ట్ టైం HF ఇచ్చాం కదా భయ మనం. HF మైలేజ్ తక్కువ వస్తుందని. అది 80% కాదు 100% సక్సెస్ అయిందంట. హైవే మీద 60 వస్తుందంటే, టౌన్ లిమిట్స్లో 55 వస్తుందంట. ఇంక అంతమించి ఇంకేం కావాలి? ఓకేనా? ఓన్లీ డ్రీమేగా అనేది హరి బ్రదర్ మీరు అన్నీ చెప్పారు. ముందర ఫోర్క్లు, క్లచ్ ప్లేట్లు, పికప్ తక్కువ ఏందో చెప్పారు. అయితే లాస్ట్లో ఒక మాట చెప్పారు, మీ ఇష్టం, మీరు ఏముంది చెక్ చేసేయండి, మీకు తెలిసింది అని చెప్పారు. ఇది ఫైనల్గా అయితే చూస్తాం. నెక్స్ట్ ఈ కరిజ్మా వస్తే, కరిజ్మా అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. టెస్ట్ చిన్న డ్రైవ్ వెళ్ళొచ్చాను, ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చి మళ్ళీ వాటర్ వాష్ చేయించేస్తాను. ఎందుకంటే డ్రైవ్ వెళ్ళొచ్చిన తర్వాత బుడద గడ్డ కొట్టుకుంటుంది కదా. ఒకసారి డ్రైవ్ వెళ్ళొచ్చిన తర్వాత వాటర్ వాష్ చేయించి పక్కన పెట్టేస్తాను. ఈ బండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకేనా? ఇంక నెక్స్ట్ యూనికాన్ విషయానికి వస్తే, యూనికాన్ మనం ఉదయం నుంచి అనేది ఈ బండి చేయలేదు. అంటే మనం షాగబ్దర్ అంగడికి అక్కడికి పోయిరాలేదు. ఎందుకని పోయిరాలేదు అంటే, ఏదైతే ఈ డిస్కవర్ వెహికల్ ఉందో, డిస్కవర్ వెహికల్ అనేది వీళ్ళు కడప నుంచి వచ్చారంట. వీళ్ళు యూనికాన్ BS6 ఇందాక చెప్పాం కదా, ఓలికి సంబంధించిన వెహికల్. ఈ బండికి ఏంటంటే అయిపోద్దేమో 200 కిలోమీటర్లు అండి జర్నీ. ఓలికి అయిపోద్దేమో ఇచ్చేద్దామని చేశాను, అవ్వలేదు. అందుకని ఈ బండి వల్ల లేట్ అయిపోయింది. ఉదయం నుంచి ఏ వర్క్ జరగకుండా. అది ఈ వెహికల్ చూసుకుంటే జర్కింగ్ కంప్లైంట్ ఎగ్జాక్ట్గా 28 ను 2022 ఆ రేంజ్లో స్లో జర్క్ వస్తుంది. ఆ జర్క్ కోసంగా సీడే కాయలు మార్చారంట, బండికి కార్బెటర్ కొత్తది వేసారంట. అయినా సరే కంప్లైంట్ అలాగే ఉంది. దీని ఏందో చూద్దాం మెల్లగా, కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత చూస్తాం. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, జర్కింగ్ బండ్లు, కంప్లైంట్ వెహికల్స్ ఇవన్నీ ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చేయాలి. ఇదో మేము ఉదయం పెడుతున్నాం సాయంకాలంకి ఇచ్చేయండి అంటే హరికడ కుదరదు, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ యూనికాన్ విషయానికి వస్తే, ఇంకా మనం షాగబ్దర్ అంగడికి పోయి రాలేదు. షాగబ్దర్ బుష్ అయితే వేస్తా అని చెప్పి అన్నాడు. అయితే ఒకసారి షాగబ్దర్ కానీ చెక్ చేయించి, షాగబ్దర్ ఏమైనా వీక్ ఉందా లేదని చెక్ చేయించేసి పనిలో పనిగా కస్టమర్కి అయితే మెసేజ్ చేస్తాను. ఉదయం నుంచి తీరికలేదు. ఈ బండి విషయం వాళ్ళు యూనికాన్కి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్ ఇట ఫిట్ చేసేటప్పటికి ఈ టైం అయింది కాబట్టి ఇంకా యూనికాన్ కస్టమర్కి అయితే మెసేజ్ చేయలేదు. ఆయనకని మెసేజ్ చేస్తాను. ఇంకా దీని సంగతి మీకు తెలిసిందే. ఈ అపాచీ సంగతి తర్వాత చెప్తాను. ఈ 2 డే వెహికల్ ఇదేను. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్లామర్ వెహికల్ ఒకటి ఉంది. గ్లామర్ వెహికల్కి జనరల్ సర్వీసు లాక్ సెట్, అదేవిధంగా సీట్ కవర్ అండ్ ట్యాంక్ కవర్ వేసి ఇది జనరల్ సర్వీస్ చేయాలి. ఇంకా ఎక్స్టిమేషన్ నిన్న కానీ చెప్పాను, బండిలో ఏముందో మీరు చెక్ చేయండి, నేను స్వామి కొండకు పోతానని చెప్పి అన్నాడు. ఇంకా దీంట్లో ఇంజిన్లో ఏం వర్క్ ఉందో ఇంజిన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసామన్నాడు. ఇంకా బాడీ ప్యానల్స్ అవన్నీ ఆపేసామన్నాడు. ఇంజిన్లో వరకు ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం సెట్ చేసామన్నాడు. ఇది టోటల్గా మన కాడ ఉన్న వెహికల్స్ అయితే. నెక్స్ట్ ఈ రోజు వెహికల్ మెయిన్ ఇంపార్టెంట్గా చేయాల్సిన వెహికల్ ఇదే. ఇది కానీ జర్కింగ్ కంప్లైంట్. బండి 5 మినిట్స్ పెట్టినా చోకిందే స్టార్ట్ కావలేదు. చోక్ ఇచ్చినా స్టార్ట్ చేసినా సరే రన్నింగ్లో జర్కొస్తూ ఆగిపోతుంది.
ఓకే, ఆగిపోతుంది. ఆల్మోస్ట్ టెస్ట్ చేశాను, అంటే కార్బోరేటర్ అడ్జస్ట్మెంట్ చేసి ట్యాబ్లెట్స్ అడ్జస్ట్ చేశాను, అయినా కుదరలేదు. వీలైనంత వరకు 80% వరకు కార్బోరేటర్ చేంజ్ చేస్తే తప్పితే ఇది అవ్వదు అనుకుంటాను. అయితే ఒకసారి నేను కార్బోరేటర్ క్యాస్టిక్ సోడాలో వేసి చూసి తర్వాత వేస్తాను. కార్బోరేటర్ వచ్చేసి దాదాపు ఎక్కువే ఉంటుంది, అపాచీ 200 కదా, దాదాపు 6,000 7,000 దాకా ఉండొచ్చు. చూసిన తర్వాత నేను కస్టమర్కి మెసేజ్ చేసి వేయాలి లేదని డిపెండ్ అవుతాను. రేపు డెలివరీలో మీకు చెప్తాను దీని సంగతి అండి. ఓకేనా? ఓకే, మీరు చూసారు కదా ఉన్న వెహికల్స్ అన్నీ. అది కరిజ్మా అయితే క్లైమాక్స్ ఒక టెస్ట్ డ్రైవ్ వచ్చి దాన్ని వాటర్ వాష్ చేసి కస్టమర్కి అయితే మెసేజ్ చేస్తాను. అది ఈ రోజు కంప్లీట్ చేస్తాను. ఏదైతే ఈ టీవీఎస్ అపాచీ మీకు చెప్పానో జర్కింగ్ కంప్లైంట్ గురించి క్యాస్టిక్ సోడాలో వేసి దాని ఏందో చూసి అది అవిధ అయినట్టు లేదా కొత్త కార్బోరేటర్ వేసి రేపిస్తాను కస్టమర్కి. ఈ కార్బోరేటర్ మీద అయిపోతే ఈరోజు దీంట్లో ప్రాబ్లం ఒకటి, బండి గాన ఒక 10 minutes స్టాపింగ్లో లేకుండా స్టార్ట్ చేయగానే సింగిల్ స్ట్రోక్ లాగా స్టార్ట్ అయిందంటే కంప్లైంట్ క్లియర్. ఎందుకంటే బండికి 5 నిమిషాలు పక్కన పెట్టిన చోకిందే బండి స్టార్ట్ కావడం లేదు, రన్నింగ్లో జర్క్. మనకి బండికి ఇంజిన్ కూలింగ్ ఉన్నప్పుడు సింగిల్ స్టార్ట్తో స్టార్ట్ అయిపోయిందంటే ఆ కంప్లైంట్ కానీ క్లియర్ అయిపోయినట్టే. అందుకని ఏంటంటే మధ్యాహ్నం నుంచి క్లాసిక్ సోడాలు వేసి దాన్ని కార్బోరేటర్ అనేది సెట్ చేస్తాను. కరిజ్మా వెహికల్ కానీ ఈ లోపల టెస్ట్ డ్రైవ్ వచ్చి దాని కానీ వాటర్ వాష్ చేసి లోపల పార్క్ చేస్తా బండి. కస్టమర్ ఎప్పుడు వస్తాడు ఏందో చూసుకొని కస్టమర్కి అయితే మెసేజ్ చేద్దాం. ముందు మన సైడ్ నుంచి వర్క్ అయిపోయింది అనుకో, తర్వాత కస్టమర్కి మెసేజ్ చేయొచ్చు అయిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పేసి. అలా ఏంటంటే కరిజ్మాతో మెసేజ్ చేస్తాను. వీలైనంత వరకు ఈ బండి ఈరోజు అపాచీ రెడీ చేసి ఇమీడియట్లీగా ఏదైతే నంద్యాల వెహికల్ ఉందో కస్టమర్కి ఫోన్ చేసి ఆయన చెప్పే డీటెయిల్స్ని బట్టి ఆ బండికి ఎలా ఓపెన్ చేయాలి ఏందనేది ఈవినింగ్ కానీ ఓపెన్ చేస్తాను. ఇంకా మిగతా వెహికల్స్ ఏంది, మిగతా వెహికల్స్లో బయట ఉన్న డ్రీమ్ అనేది ఎమర్జెన్సీ కాదు, లోపల అనేది లియో అనేది ఎమర్జెన్సీ ఏం కాదు, ఎక్స్ట్రీమ్ కానీ ఎమర్జెన్సీ లెక్కలో తీసుకోలేదు. ఎందుకంటే దీనికంటే ముందు తొందరగా అయిపోయే వెహికల్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్కి స్పేర్ పార్ట్స్ తొందరగా దొరకవు, అందుకని తొందరగా దొరకని వెహికల్స్ ఎప్పుడు తీసి పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. అందుకని ఏంటంటే ఫస్ట్ ఏదైతే యూనికాన్ ఉందో యూనికాన్ రెడీ చేసి ఆ తర్వాత గ్లామర్ జనరల్ సర్వీస్ చేసి టీవీఎస్ అపాచీ పంపించేసి కరిజ్మా పంపిస్తే కొద్దిగా అంగడి ఖాళీ అవుద్ది. ఇయే కాదు భయ్యా, ఇక్కడున్న ఈ 9 వెహికల్సే కాదు, ఇంకా వెహికల్స్ ఉన్నాయి ఆఫ్ చేసిన తీసుకోకుండా. ఈ వెహికల్స్ అవ్వాలి ఈ నెల, రేపు నెల, డిసెంబర్ మొత్తం జనరల్ సర్వీస్ వెహికల్సే భయ్యా. పెయింటింగ్ అంటే వెహికల్స్ తీసుకోవట్లే, తర్వాత జనవరి పండగ అయిన తర్వాత మన సివి ట్రికల్ 2 అయిన తర్వాతే ఇంకా ఈ వెహికల్స్. ఆల్మోస్ట్ ఒక సౌదీలో ఉన్నాడంట ఆయన బండి, 2012 వచ్చి వాళ్ళ ఊర్లో ఉందంట. బండి పంపిస్తాను, అది మీరు రెడీ చేయండి, అమౌంట్ అనేది నేను ఇక్కడ నుంచి పే చేస్తున్నారు. సరే మనకి కానీ ఒక 5 బండ్లకి స్పేర్ పార్ట్స్ కావాలి కాబట్టి ముందు ఆయన కాడి నుంచి డబ్బులు తీసుకున్నామంటే ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కలిపి తెచ్చుకోవచ్చు. ఆయన మార్చిలో వస్తా అంటే మార్చి లోపల మనం రెడీ చేసి కదా, అట్ట 3 నెలలు టైం ఉంది, 4 నెలలు టైం ఉంది, ఎట్టవాడు చేసి కదా. అందుకని చెప్పేసి సరే భయ్య మీరు ఫస్ట్ పిక్స్ అండ్ మీ కాడిన స్పేర్ పార్ట్స్ అయితే పంపించండి చూద్దాం అని చెప్పి అయితే చెప్పాను. ఇది టోటల్గా షాప్లో ఉన్న వెహికల్స్. కామెంట్స్ ఏంటి భయ్య? ఫస్ట్ కామెంట్ కానీ చూసుకుంటే ఉషా పిస్టన్ లోకల్ వచ్చిందా భయ్య? మనకి టౌన్లోకి అయితే లోకల్ పిస్టన్స్ అనేది రావు భయ్య. ఎందుకంటే మనం ఏదైతే స్పేర్ పార్ట్ అంగడిలో కొంటున్నామో వాళ్ళకి తెలుసు ఇది లోకల్, ఇది అమ్మడం వల్ల మన షాప్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అని అమ్మరు. మనం ఏం చేస్తాం, మనం పోయే షాపులు కన్నా కొద్దిగా పెద్ద షాపులు అలాంటి బ్యాడ్ నేమ్ వాళ్ళు సహించలేరు. ఏందో ఇలాంటి పిస్టన్లు అమ్ముతున్నారు లోకల్ పిస్టన్లు అనే మాట కానీ వాళ్ళు పట్టరు కాబట్టి అలాంటివన్నీ వాళ్ళు తెచ్చి పెట్టరు. అంటే ఉషా పిస్టన్ ఒకటి, ఉషాలో లోకల్ పిస్టన్ ఒకటి పెట్టరు. అవి ఎక్కడ ఎక్కువగా పెడతారు, ఈ లోకల్ ప్లగ్స్ కానీ, లోకల్ ఎయిర్ ఫిల్టర్ కానీ, లోకల్ స్పార్క్ ప్లగ్లు కానీ ఇవన్నీ ఆడ పెడతారంటే మెకానిక్ గుర్తించలేడు. మెకానిక్ అంతగా అడిగినా సరే నీకేం తెలుసు అది ఒరిజినల్, అది ఏ ఊర్లో ఉన్నావు నువ్వు అనేట్టుగా మనం మెకానిక్ని ఎగరేయగలుగుతామనే నమ్మకం ఓలుకుంటే అమ్మే వాళ్ళకి అప్పుడు వాళ్ళు లోకల్ పెట్టుకుంటారు. మన టౌన్లో అయితే అలాంటి ఇబ్బంది ఏం లేదు. మన టౌన్లో ఉన్న అంగళ్ళు అయితే, మనం పోయే అంగళ్ళు అయితే ఎవరు అలాంటి సాహసం చేయరు. ఉషా పిస్టన్ ఒక దగ్గర, ఉషాలో లోకల్ ఒక దగ్గర, మైకో ఒక దగ్గర, మైకోలో లోకల్ ఒక దగ్గర, ఎన్జీకే ఒక దగ్గర, ఎన్జీకేలో లోకల్ ఒక దగ్గర, హోండాలో ఎయిర్ ఫిల్టర్ ఒరిజినల్ ఒక దగ్గర, లోకల్ ఒక దగ్గర, ఇలాంటి అంగళ్ళకు మనం పోము. అందుకేంటంటే ఉషా పిస్టన్ అయితే నాకు తెలిసి అయితే నేను ఇంకా చూడలేదు. అవి ఎక్కువ ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇలాంటి చోట్ల నుంచి, అంటే విలేజ్లోనే స్టార్ట్ అవుతాయి. అంటే తప్పుగా అంటున్నాను అనుకోపోండి, ఇక్కడి నుంచి అంటే మెకానికల్కి ఐడియా ఉండదు, వీళ్ళనైతే మనం ఇలా చేయొచ్చు అని అనుకుంటారు. టౌన్ లిమిట్స్లో ఏంటంటే ఒక్క గన్ స్ప్రెడ్ ఏంటంటే అందరు పలానా అంగట్లో లోకల్ అమ్ముతున్నారు, పలానా అంగట్లో లోకల్ అమ్ముతున్నారు అని చెప్పేసి ఇలా స్ప్రెడ్ అయిపోద్ది, గలీజ్గా ఉంటుంది. ఉన్న సామాన్ కానీ మొత్తం వాళ్ళు అమ్మేదాన్ని లోకల్ అను. ఇప్పుడు ఒక్క హోండా యూనికాన్ ఎయిర్ ఫిల్టరు లోకల్ అమ్మేమనుకో, వీడి కాడ ఉండేవన్నీ లోకల్ అయినామో ఇంకా అనుకునేస్తాం అనుకోమా. ఆ విధంగా ఏంటంటే మన వాళ్ళు సాహసం చేయరు. అందుకని ఏంటంటే టౌన్లో అయితే లోకల్ పిస్టన్స్ అయితే లేవు. భయ ఇంకా నెక్స్ట్ కామెంట్ కానీ చూసుకుంటే మాకు 120 సరే ఏ టైర్ అయినా సరే మనం బండిలో టైరు పెద్దదో చిన్నదో చేస్తున్నప్పుడు వీలైనంతవరకు ఏంటంటే పెద్ద టైర్ ఉంటే చిన్న టైర్గా చేసే చాలా తక్కువ మంది ఉంటారు. చిన్న టైర్ ఉంటే పెద్ద టైర్గా వేసుకోవాలనుకుంటారు. మనం ఏ టైర్ వేసుకోవాలనుకున్నా సరే ఒకసారి వీడియో చూడండి భయ్య.
ఓకే భయ్య, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనం టైర్ పెద్దది వేసుకునేటప్పుడు ఇక్కడ టైర్ గ్యాప్ ఎంత ఉంది అంటే స్టేకి టైర్కి ప్రెజెంట్ ఉన్న టైర్ ఎంత గ్యాప్ ఉంది, అదేవిధంగా ఇక్కడ చైన్ గార్డులు కానీ చూసుకోవాలి. కొన్ని బండిలో చైన్ గార్డులు ఉంటాయి, ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ను బట్టి మనం వేసుకునే టైర్ అనేది ఇక్కడ సెట్ అవుద్దా లేదని ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, నీకు నెంబర్ ఉంది 119, 18 ఉంది. ఎప్పుడైనా సరే ఈ నెంబర్లో 10 పెరిగితే పర్లేదు, కానీ ఈ లాస్ట్ నెంబర్ మాత్రం 18 అనేది ఇలాగే ఉండాలి. మనం ఏ సైజు టైర్ వేసుకున్నా సరే నెంబర్లో ఒక అటు ఇటు అయినా సరే మనం వేసుకునే నెంబర్ అనేది మన బండిలో గ్యాప్, ఇక్కడ చైన్ గార్డ్ గ్యాప్ కానీ ఇక్కడ స్టే గ్యాప్ కానీ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మాత్రం వేసుకోవాలి. చూసారు కదా, మనం టైర్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఏమైనా తగులుతుందా అని చెక్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కడ తగలదు, మనం వేసే టైర్ మనం వేసే చిన్న టైర్ కదా ఇంకెందుకు తగలుతుందా కూడా వేసుకోవచ్చు. ఓకేనా, వేసుకోవచ్చు. పెద్ద టైర్ వేస్తున్నప్పుడు స్టేకి చిన్నగా ఏమైనా తగలుతుందా అది మీరు ఆలోచించుకోవాలి. ఇంత టైర్ వేస్తున్నాం మనం ఎక్కడ తగలుతుందో లేదని చూసుకొని దాని ప్రకారం వేసుకోవాలి. మనం చూసుకోవాల్సింది మీకు చెప్పినట్టుగా లాస్ట్ నెంబర్ ఒకటి రిమ్ సైజ్ చూసుకుంటే చాలు. ఇంకా టైర్ పెద్దది వేస్తారు చిన్నది వేస్తారు అనేది మీ ఇష్టం. అది అక్కడ చూసుకోవాలి సరిపోద్దా లేదా, మనకి గ్యాప్ ఉందా లేదా అనేది చూసుకుంటే వేసుకోవచ్చు. లేదు మేము ఒరిజినల్గా దీనిలో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసుకుంటే ఓకే, లేదు మేము పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వస్తున్నామంటే హ్యాపీగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటి, డ్రైవింగ్ పరంగా ఇబ్బందిగా ఉంటుంది. మీరు టైర్ వేసుకోవచ్చు అని అడిగారు కాబట్టి వేసుకోవచ్చు. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రావచ్చు, కానీ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పెట్టేటప్పుడు అది చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే డీజిల్ వాటర్ వాష్. భయ్యా ఇక్కడ స్కూటీ అనే కాదు, బైక్ అని కాదు, ఏ బండికైనా సరే డీజిల్ వాటర్ వాష్ చేయించేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంది, బండిలో సీడీ కాయలు ఉంటే కంపల్సరీగా సీడీ కాయలు అనేది ఓపెన్ చేసేయాలి. మీరు కరిజ్మా వెహికల్ చేస్తున్నప్పుడు చూస్తుంటారు, నేను సీడీ కాయలు తీసేస్తుంటాను. ప్రతి బండిలో సీడీ కాయలు కంపల్సరీ నేను రిమూవ్ చేస్తాను. సీటు ఓపెన్ చేస్తాను అంటే సీడీ కాయలు రిమూవ్ చేయడమా లేకపోతే దానికి కవర్ కట్టడం చేస్తాను, అంటే కాయలు తడవనేయకుండా చేస్తాను. ఇంకా ఎయిర్ ఫిల్టర్లో గుడ్డ పెట్టుకోవడం, ఇంకా అంతమించిన బొక్కలేం లేవు కదా నీళ్ళు పోయేదానికి లోపలికి. ఓకేనా, ఒకటి సీడీ కాయలు సేఫ్ తీసుకోవడం, పవర్ కాయలకి పెద్ద సేఫ్ తీసుకోపోయినా ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. ఎయిర్ ఫిల్టర్లోకి వాటర్ బాగుంటుంది చూసుకోండి సార్. అంటే ఇంజిన్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఎయిర్ ఫిల్టర్లో ఓపెన్ ఉండడం వల్ల అది ఎయిర్ ఫిల్టర్ తడిసిన బండి స్టార్టింగ్ కంప్లీట్ వస్తుంది కాబట్టి ఎయిర్ ఫిల్టర్లోకి నీళ్ళు బాగుంటాయి. సీడీ కాయలు చూసుకుంటే చాలు. BS6 వెహికల్స్లో కొన్ని సెన్సార్స్ ఉంటాయి కాబట్టి సీటు ఓపెన్ చేయకుండా కడగడం మంచిది. అందుకే BS6 వెహికల్స్ సర్వీస్ చేయాలంటే కంపల్సరీగా మెకానిక్ హ్యాండ్ ఓవర్లో చేయించుకోవడం మంచిది. లేకపోతే మెకానిక్స్ బైక్ యూజర్ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు డైరెక్ట్గా చేస్తున్నారు అనుకో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. మెకానిక్ అంటే ఏ ఓపెన్ చేసుకోవాలి ఏ ఓపెన్ చేసుకోకూడదు, సర్వీస్ చేపించిన తర్వాత దేంట్లో గాలి పట్టుకోలేదు అనేది ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. అందుకని మీరు అడిగిన స్కూటీ కాబట్టి జస్ట్ సీడీ కాయలు తీసేసి ఎయిర్ ఫిల్టర్లో గుడ్డ పెట్టుకొని మీరు సర్వీస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బైక్ విషయంలో కానీ ఎయిర్ ఫిల్టర్ అండ్ సీడీ కాయల్లో పెట్టుకుంటే చాలు, లేకపోతే కవర్ కట్టుకున్నా చాలు, ఇంతే, అంత మించి ఏం లేదు. ఇంక నెక్స్ట్ కామెంట్గా చూసుకుంటే అలీ అడుగుతున్నాడు, అన్న 8mm కానీ 10mm కానీ స్పాంజ్ యూస్ చేయొచ్చు కదా. అదే కరిజ్మాకి లోపల స్పాంజీలు దొరకలేదని చెప్పే కదా, అవి లోపల యూస్ చేయొచ్చు కదా అంటారు. అలీ బ్రో ఇది ఏంటంటే ఇది యూస్ చేయడం వల్ల స్పాంజ్ కానీ అంత ఎగ్జాక్ట్గా ఉండదు ఇది. ఓకేనా, మన సీట్లో యూస్ చేసే స్పాంజీ మనకి కరిజ్మాలోకి వచ్చే స్పాంజీ చాలా డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా కాదు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అతికిపించడానికి గమ్ము, సరే ఏదో గమ్మేసి అతికిపించు కదా అంటారు, అది హీట్ అయిన తర్వాత ఊడిపోవచ్చు, లేకపోతే హీట్ తగిలిన తర్వాత తగలబడిపోవచ్చు ఆ స్పాంజీ. ఓకేనా, కరిజ్మాకి చాలా హీట్ వస్తుంది, ట్యాంక్ కానీ వేడెక్కిపోద్ది, అంత హీట్ వస్తుంది కరిజ్మాలో. మనం ఇలాంటి స్పాంజ్లు వేసి బై మిస్టేక్ హీట్కి మెల్ట్ అయ్యో లేకపోతే ఏదో ఒకటి జరిగిందనుకో లేనిపోనికి ప్రాబ్లమ్స్. మనకి ఒరిజినల్ ఐటమ్ దొరకలేదు, కస్టమర్కి దొరకలేదు, సరే ఓకే బిగిచ్చే అయిపోయింది. మనం దాన్ని తీసుకొచ్చి అది చాలా డిఫరెన్స్ ఉంటుంది భయ్. అది బ్రో ఒరిజినల్ దానికి నువ్వు చెప్పిన మన సీట్ల అంగడిలో స్పాంజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఏదో కొద్దిగా డిఫరెన్స్ అంటే వేసిచ్చు. ఇప్పుడు కొన్ని ఊర్లో ఎయిర్ ఫిల్టర్లో స్పాంజ్ దొరకలేదు, ఆ స్పాంజ్ తీసుకొచ్చి వేసేస్తుంటారు. అది ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు, వేసేస్తుంటారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి సీట్లుగా వచ్చే స్పాంజ్ వేరేగా ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్లో వచ్చే స్పాంజ్ వేరేగా ఉంటుంది, మనకి అడ్లైట్ డోమ్లో కరిజ్మాలో వచ్చే స్పాంజ్ అనేది వేడిగా ఉంటుంది. కాబట్టి నేను అటు సైడ్ నుంచి ఆలోచించలేదు. మీకు తెలుసు కదా నా సంగతి, ఒరిజినాలిటీగా ఉంటేనే ఆలోచిస్తాను, లేకపోతే లేదు. ఆల్టర్నేట్ ఉంది కదా, ఇది అది ఆల్టర్నేట్ కాదు, ఇది ఎగ్జాక్ట్ సెట్ కాదు కాబట్టి ఆల్టర్నేట్ కాదు. అది గమ్ వేసినా కొద్ది రోజులకి హీట్కి ఊడిపోవచ్చు గమ్, కానీ అప్పుడు ఊడి కింద పడిపోతాయి కదా, అంత టైం వేస్ట్ మనకి ఎందుకు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ కామెంట్గా చూసుకుంటే యూనికాన్కి ఎక్స్ట్రీమ్ చైన్ కిట్ ఫిట్ చేసే వీడియోస్ చేయండి. ఎందుకు భయ్యా, మన లోకేష్ బ్రో చెప్పాడు కదా, ఏడే ఎక్స్ట్రీమ్ చైన్ కిట్ కొన్నా యూనికాన్ చైన్ కూడా కొన్నా రెండు ఒకటే, మళ్ళీ ఫిట్టింగ్ వీడియో ఎందుకు? మీరు ఎక్స్ట్రీమ్ చైన్ కిట్ తీసుకొచ్చి యూనికాన్కి వేసుకున్నా, యూనికాన్ చైన్ కిట్ తీసుకొచ్చి ఎక్స్ట్రీమ్కి వేసుకున్నా ఏముంది ఆడ మారేది? ఏదో 2-3 లింకులు తేడా వచ్చింది, చైన్స్ ప్యాడ్లు ఏమన్నా మారితే అనుకోవచ్చు, సేమ్ లెంత్. ఓకేనా, ఏం మారదు భయ్, రెండు ఒకటేనాయి. యూనికాన్కి ఎక్స్ట్రీమ్కి రెండు చైన్ కిట్లు ఒకటే. యూనికాన్లో లేటెస్ట్ మోడల్లో ఓరింగ్ టైప్ వస్తుంది, ఎక్స్ట్రీమ్లో ఓరింగ్ టైప్ లేదు, నార్మల్ టైప్ ఉంటుంది. ఓకేనా, మనం ఓల్డ్ మోడల్ కొనుక్కున్నామంటే అంతా మామూలే. అందుకని ఏంటంటే దానికి ఫిట్టింగ్ సంబంధించిన వీడియో అవసరం లేదు, రెండు సేమ్. ఏదైనా ఆల్టరేషన్ ఉంది అంటే మీకు చెప్పాలి. ఇదో ఇప్పుడు కరిజ్మాకి ఎక్స్ట్రీమ్ చైన్ కిట్ వేస్తున్నాం, ఆల్టరేషన్ ఉంది దాంట్లో చెప్పచ్చు.
ఈవెనికానికి ఎక్స్ట్రీమ్కి ఏముంది, 2 చైన్ గిట్లు ఒకటే అయినప్పుడు క్లచ్ ప్లేట్లు ఒకటే, చైన్స్ ప్యాకెట్లు ఒకటే, అన్నీ ఒకటే. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మన చందు బ్రో అవుతున్నారు, ఇప్పుడు దాకా మీరు ఎన్ని కరిజ్మాలు చేశారు బ్రో? ఈ నెలలో ఈ సంవత్సరంలో ఒక 5 బండ్లు చేసినట్టు, 5-6 బండ్లు చేసినట్టు. పోయిన సంవత్సరం ఒక కర్నూలు బండి, హైదరాబాద్ బండి, దాదాపు 8 బండ్లు చేశాను. దీనికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇన్స్టాగ్రామ్ కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ, ఈ నెలాగలో కానీ లేకపోతే జనవరిలో కానీ అప్పుడైతే వేస్తాను. ఎందుకంటే అన్ని పిక్స్ ఉన్నాయి నా కాడ. వరంగల్ బండి, హైదరాబాద్, ఇప్పుడు చేసిన అన్ని వెహికల్స్, ఇప్పుడు దాకా ఎన్ని వెహికల్స్ అయితే రిజిస్ట్రేషన్ చేశాను కరిజ్మా వెహికల్స్, అన్నిటికి సంబంధించిన పిక్స్ ఉన్నాయి నా కాడ. లేకపోతే జనవరి 1st రోజు చేస్తాను, ఇది పలానా డేట్ చేసాను, ఇది పలానా డేట్ చేసాను, ఇది పలానా డేట్ పలానా ఊరు అని చెప్పి ఒక షార్ట్ వీడియో లాగా చేస్తాను. 7 వెహికల్స్ 8 వెహికల్స్ చేసింది, ఓకేనా? అది 10 వెహికల్స్ చేద్దామని నా తృప్తి. టోటల్గా ఫైనల్గా 10 వెహికల్స్ చేసి ఆపేద్దామని చెప్పి, అదే చెప్పింది. 2025లో 2 వెహికల్స్ కానీ అంత మించి కానీ చేస్తాను అని చెప్పింది, ఓకేనా? ఇది టోటల్గా కామెంట్స్ అయితే. అందరికీ మీ కామెంట్ టైం ఏదో కంపల్సరీగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన టైమింగ్ కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఒకటి, నా కాడ వెహికల్స్ ఇచ్చేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, హరి కాడ బండి ఇచ్చేసాం, ఇంకెప్పుడు వచ్చినా సేఫ్గా మన కాడకు వస్తుంది అనే ధైర్యంతో ఉంటారు. అందుకని చెప్పేసి ఏంటంటే, వెహికల్స్ నేను ఈరోజు ఇచ్చినా, రేపు ఇచ్చినా, వారం తర్వాత ఇచ్చినా, 10 రోజుల తర్వాత ఇచ్చినా అప్పుడు తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటారు. కానీ నాకు ఈరోజు ఉదయం బండి ఇచ్చి నాకు రేపు సాయంకాలం బండి కావాలనే వాళ్ళు మన కాడికి రారు. అలాంటి వాళ్ళని నేను రానిని కానీ అర్థమైపోద్ది సబ్జెక్ట్ ఏందనేది. అలాంటి వాళ్ళకి బ్రేక్ ఇచ్చి వదులుతాను. లాస్ట్కి ఏంటంటే ఈడే మనకి దిక్కు అనే లెవెల్కి తెప్పించేస్తాను. ఆ తర్వాత ఏంటంటే మేము ఎప్పుడు ఇస్తా అప్పుడు అనే లెవెల్కి తెప్పిస్తాను నేను, ఓకేనా? అయితే మీరు అనుకోవచ్చు, నీకేదో యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి మంచి నేమ్ వచ్చినప్పటికి ఇంత అని. అలా ఏం లే, వర్క్ విషయంలో అదే విధంగా చేస్తాను భయ్య. ఇప్పుడు ఒక 20 పనులు చేసినప్పుడు 1-2 మిస్టేక్ జరగకుండా ఎలా ఉంటాయి అంటే, మిస్టేక్ అంటే సపోజ్ ఇప్పుడు నా కాడ మీరు చేయించారు అనుకో, 1-2 మిస్టేక్లు కానీ జరగకుండా ఎలా ఉంటాయి, ఓకేనా? స్పేర్ పార్ట్స్ పరంగా మిస్టేక్ జరగవచ్చు, లేదా ఫిట్టింగ్ పరంగా మిస్టేక్ జరగవచ్చు. అంతేందుకు లాస్ట్ టైం మనం ఇచ్చాం కదా పిడిగాల వెహికల్, సెంటర్ స్టాండ్ కొత్తది వేసాను, ఒక పాయింట్ ఒక పక్క సైడ్కి ఉంది, అది నా ప్రాబ్లం కాదు కదా. అయితే కస్టమర్లకు ఏమనిపిస్తుంది, హరి బ్రదర్ దీని కానీ ఎందుకు చెక్ చేసుకోలేదు అనుకుంటాం. అది వస్తువు పరంగా వచ్చింది. నాకు టెస్ట్ డ్రైవ్ కానీ 2-3 రోజులు లేదు బండి, అది అయింది. ముందు రోజు నైట్ రెడీ అయింది, పక్క రోజు ఉదయం వచ్చి బండి తీసుకెళ్ళిపోయారు. నేను టెస్ట్ డ్రైవ్ కానీ ఎక్కువ వేయలేదు దాన్ని. అలాంటప్పుడు ఇలాంటి చిన్న కంప్లైంట్స్ వస్తాయి. అలాంటి చిన్న కంప్లైంట్స్ కానీ ఎందుకు చెప్తానంటే, 1-2 తప్పులు జరగచ్చు, అవి మీరు పట్టించుకోకుండా పోవాలి. ఈ కానీ జరిగా అంటే నేను దేవుణ్ణి కాదు, దానిగా మీరు గుర్తించండి, ఓకేనా? అందరికీ బాయ్ బాయ్.